అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి తెలిసిన విషయమే. టెస్టులో, టీ20లో, వన్డేలో ఎంతటి విధ్వంసకృష్టి ఆటగాడో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ ఆటగాడి పైన మరి సీనియర్ ఆటగాడైనటువంటి మహమ్మద్ షమి సంచలన వ్యాఖ్యలు జరిగింది. ఒక ఇంటర్వ్యూ సమావేశానికి విచ్చేసినట్టు మహమ్మద్ షమి మాట్లాడుతూ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో నైపుణ్యమైన ఆటగాడు. తను చాలా కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు. కామ్గా ఉండి కూల్గా ఉండి తన పని తను చేసుకుంటూ పోతాడు. అయితే గ్రౌండ్లోకి వచ్చే ముందు తను ఇచ్చే ఫ్రీడమ్ నాకు తెలిసి ఇండియన్ కెప్టెన్లు ఎవరు కూడా అంత ఫ్రీడమ్ ఇయ్యరు. అయితే తను ఒక్కసారిగా గ్రౌండ్లోకి వచ్చి బౌలర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. అయితే కొద్దిగా పరిస్థితులు అటు ఇటు మారినా కూడా ఒక్కసారిగా ఉగ్రరూపుతూ చూపిస్తాడు. కాబట్టి తను బెస్ట్ కెప్టెన్గా ఉండడం చెప్పుకోవచ్చు. వాస్తవానికి బౌలర్ దగ్గరికి వెళ్ళి తను ఎక్కువ పరుగులు ఇస్తే మరి బౌలింగ్ దారుణంగా పరుగులు ఇచ్చి బౌలింగ్ మరి చెత్తగా వేస్తే వెంటనే వెళ్తాడు రోహిత్ శర్మ. వెళ్ళి మందలిస్తాడు. నీ నుంచి ఇటువంటిది నేను ఆశించలేని చెప్పి బౌలర్కి చెప్తాడు. అదేవిధంగా తను అదగిది వేస్తే మరి ఎక్కడ కూడా తేడా వస్తే మాత్రం ఊరుకోడు. గ్రౌండ్లోనే ఆక్రోషంగా ఆవేశంగా బౌలర్పై చూపిస్తాడు. అలాగని అది కొద్దిసేపే ఉంటుంది. తర్వాత తను వెందిరిగి తన ఆటగాడిగా కెప్టెన్గా అని ఎమ్మటి నిరూపించుకొని ఆ బౌలర్ పైన బుధం తట్టి తనకు భరోసిస్తాడు. అతని కెప్టెన్స్లో వచ్చేది ఇది ఒక్కటే. తన కెప్టెన్గా మరి ముంబై ఇండియన్స్కు 5 కప్పులు అందించినటువంటి రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ అందించి చరిత్ర సృష్టించాడు. ధోని తర్వాత మరి ఆ ఘనత సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. తన చిరకాల కోరిక వన్డే వరల్డ్ కప్, అదేవిధంగా WBC టెస్ట్, అదేవిధంగా WBC ఛాంపియన్ ట్రోఫీ అందిలని చెప్పి కోరిక, అవి కూడా నెరవేరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదేమైనా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఎప్పటికీ ఉంటాడు అని చెప్పడం జరిగింది మన మహమ్మద్ షమి.